హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను. ఏంటి కొడవలిచ్చుకుంది, కోత కోస్తుంది, చేలో ఉంది అని అనుకుంటున్నారా? అవునండి. ఈరోజు నేను కోత కోస్తున్నాను. కోత కోస్తే ఉంటుందని విపరీతమైన నడుమైతే లాగుతుంది. ఓహ్ మై గాడ్! ఇదొచ్చేసి ఈవినింగ్ టైం అండి. మేబీ నాకు తెలిసి 4:30 అట్లా అవుతుంది. యాక్చువల్‌గా ఇది తాతయ్య వాళ్ళ చేననమాట. వాళ్ళు కోత కోస్తున్నాము, వెళ్తున్నాము అంటే ముందు రోజు అన్నాను, తాతయ్య మీరు కోత కోస్తే నన్ను పిలండి, నేను వస్తాను చూడ్డానికి అని చెప్పి. అయితే ఏంటంటే ఇదివరకు రోజుల్లో ఏంటంటే మనుషులను పెట్టి కొడవలతో కోయించేవారు. ఊడు పైన అంతే, కోతైన అంతే. ఇప్పుడు ప్రతి దానికి మిషన్ వచ్చేసింది కదా! ఈ మధ్య కాలంలో చాలా తక్కువైపోయిందండి కోతలది కొయ్యడం. ఎందుకంటే మిషన్ కోసేస్తుంది కదా! సరే అని చెప్పి ఇదొచ్చేసి కర్ణాటక నుంచి ఎక్కడి నుంచో తెప్పించారంట ఈ మిషను. అంటే మేబీ వచ్చింది. జస్ట్ నాకు నేను ఇన్ఫర్మేషన్ చెప్తున్నా. నాకు తెలిసిందనమాట. అయితే ఒకసారి చూద్దాము అన్నట్టుగా వెళ్ళాను. అండ్ ఇక్కడ ఎందుకు కోస్తున్నాను అంటే గనక తాతయ్య వాళ్ళు మనుషుల్ని పెట్టారనమాట. వాళ్ళు ఈవినింగ్ అయిపోయింది. ఆల్రెడీ పక్క చేలో అది కోసారంట. వెళ్ళిపోతున్నారు. అయితే తాతయ్య వాళ్ళు వాళ్ళ మిసెస్, వాళ్ళ అమ్మాయి అది వచ్చి తాతయ్య అది కోస్తున్నారు. నేను ఊరికే వీడియో అది తీస్తుంటే సరే నేను ఒకసారి ట్రై చేద్దాము. నేనైతే ఎప్పుడు కొయ్యలేదండి. ఆ దుప్పి పట్టుకోవడం కూడా రాదనమాట. అండ్ ఇక్కడ నుంచి ముఖేష్ గాడు వీడియో తీస్తున్నాడనమాట. ఒరేయ్ నార్మల్‌గా తీయరా ఎట్లా కోస్తున్నాను ఏంటి అన్నది తీయమంటున్నాను. నా హ్యాపీనెస్ కోసం అని చెప్పి. అయితే నిజంగా చాలా కష్టమండి. సీరియస్‌లీ చాలా కష్టం. చేనంతా పడిపోయింది. అయితే మిషను కొయ్యాలంటే చుట్టూ ఏదో సంథింగ్ ఏమంటారు, ఆ చెట్ల దగ్గర గానీ, ఎడ్జిల దగ్గర అంతా గూడా వీళ్ళు కొయ్యాలంట. అలా కొయ్యాలంటే ఒక్కరు వాళ్ళు, ఇద్దరు వాళ్ళైతే నాకు తెలిసి కాదండి. వీళ్ళు 2 డేస్ కోసారు. వీళ్ళు కూడా 2 డేస్ నేను వచ్చాను. అసలు వీళ్ళు ఎలా కష్టపడతారని. అయితే తాతయ్య వాళ్ళ అమ్మాయి ఉంది. నేను ఇంకా నేమ్ చెప్పట్లేదు. మేబీ తనకిష్టం ఉండొచ్చు, ఇష్టం లేకపోవచ్చు అని చెప్పి నేను నేమ్ రివీల్ చేయట్లేదు గానీ, అది కోస్తుందండి అసల. నేను జస్ట్ ఒక దుప్పి కోసేటప్పటికి సర్ 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 సరమని వెళ్ళిపోతుంది. ఏందంటే తనకి అలవాటనమాట అండి. తను వాళ్ళ చేలో అది కొయ్యడం అది అలవాటు. యాక్చువల్‌గా ఆంటీ గూడా కొయ్యలేరు. అది అంత ఫాస్ట్‌గా కోస్తుంది. మేబీ తన ఫేస్ అది గూడా నేను చూపించట్లేదు. అసలు పాపం అది వద్దు అంది. అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా దాని ఇది పడిందనమాట. ఆ వీడియోలో పడింది. అయితే చూసారా పంట ఎంత బావుందో గదా! అయితే ఒక్కొక్కసారి పంట చేతికొచ్చే టయాన్ని వర్షాలు పడతాయి చూసారా! నిజంగా ప్రాణం ఉసూరుమనిపోతుందండి. అయితే దాన్ని అనుభవించే వాళ్ళకి, దాన్ని ఫేస్ చేసే వాళ్ళకే తెలుస్తుంది. నార్మల్‌గా జనరల్‌గా చూసే వాళ్ళకి గానీ, ఏంట్లే ఏం చేశారులే అంటా ఉంటారు గదా! నిజంగా వాళ్ళు ఏమంటారు దున్నించి, వాళ్ళు నాట్లు వేసి, ఆ ఊడు పూడ్చి, దాన్నంతా చూసుకుని, ఆ పిట్లని అవన్నీ రాకుండా నైట్లు కాపలా కాసి, ఆ వాటర్స్ పెట్టి, ఈలోపు వర్షాలొచ్చి కొన్ని పాడైపోతా ఉంటాయి. కరెక్ట్‌గా బావుంది. సరే ఎంతో కొంత వస్తుందన్న టయానికి మళ్ళీ వర్షం స్టార్ట్ అవుతది. ఇప్పుడు మొలకలొచ్చేసి మనకి ఇంక పంట చేతికొస్తుంది అనేటప్పటికి. ఇది ఎందుకు చెప్తున్నానంటే నిజంగా చూసానండి. కళ్ళ ముందు చూసాను. ఈ కోత కోస్తున్నప్పుడు యాక్చువల్‌గా ఇది సమ్మర్‌లోదనమాట. చెప్పాలంటే నేను అమ్మ వాళ్ళ ఇంటికి సమ్మర్‌లో వెళ్ళినప్పుడు తీశాను. అయితే చూసారా దుప్పదంతా చేతులకంతా కూడా ర్యాషెస్ వచ్చేసాయండి. నాకు అదేదైతే నేను కోసి చేశానో మొత్తం హ్యాండ్స్ అంతా ఫుల్ ర్యాషెస్ వచ్చేసాయి. దగ్గర దగ్గరగా 10 డేస్ ఉందండి. ఏదైతే ఆ గరుకు ఏమంటారు నూగు, ఆ గరుకు అంతా కూడా నా హ్యాండ్‌కి పట్టేసి 10 డేస్ నిజంగా ఇవంతా కూడా పాడైపోయినాయి చేతులు. అప్పుడు అనిపించింది చాలా కష్టం కదా అని చెప్పి. అండ్ ఎంత కష్టపడి ఇంత చేస్తారు కదా! కరెక్ట్‌గా వీళ్ళు కోత కోసేసారండి. కోసేసిన తర్వాత వర్షాలు పడిపోయినాయండి. అలా చేలో కోసిన పంటంతా రోడ్డు మీదేసి ధాన్యం ఏమంటారు ఎండబోసి దాన్ని ఏదో అంటారండి సంథింగ్ చాటతో చేస్తూ ఉంటారు కదా! అంటే దాన్ని చా ధాన్యాన్ని ఆహ్, ఏదో అంటారు సంథింగ్ నాకు రావట్లేదు సారీ. ఆహ్, ఆరేస్తారు. ధాన్యాన్ని ఆరేసి చాటతో ఇలా ఇలా అంటారనమాట. మేబీ దాన్ని ఏమంటారో నాకైతే తెలీదు. ఆహ్, అలా చేస్తూ పాపం అంతా క్లీన్ చేసుకునే టయానికి వర్షం వచ్చిందండి. మొత్తం ఈ చివరి నుంచి ఆ చివరికంటే దగ్గర దగ్గరగా నేను చూసింది నా కళ్ళ ముందు చూసింది ఒక 20 కిలోమీటర్ల ధాన్యం అలా ఉందండి. ఆ వర్షం వచ్చేస్తుంటే దాన్ని ఏదోగాని అన్నారండి కచ్చానో ఏదో సంథింగ్ అదంతా పాపం ఆళ్ళు బరకాలేసి అవేసి ఇవేసి
ఆహ్, కాస్తుంటే చాలా నాకు బాధ అనిపించేసింది. ఇంత కష్టపడి కోసారు, కూలోళ్ళని పెట్టి కోయిస్తారు. అవంతా ఇంట్లో వాళ్ళ కష్టం 6 నెలలంతా కష్టపడిందంతా గూడా ఒక్కసారి వర్షం వచ్చి అలా కొట్టుకుపోతుంటే, అది తడిచిపోయి ముద్దయిపోతే రేట్ రాదంటండి. అంతే. ఆ తర్వాతండి నాకు తెలిసింది. అంటే నేను అడిగాననమాట. తాతయ్యని ధాన్యం ఆరబోయకుండా అమ్మేస్తుంటే పచ్చి ధాన్యాన్ని అమ్మేస్తుంటే, "తాతయ్య ఎందుకు అందరూ ఆరబెడుతున్నారు. నువ్వెందుకు ధాన్యాన్ని అమ్మేస్తే?" "అది కాదమ్మా నాకు హెల్త్ బాలేదు గదా! అయితే ఈ ధాన్యాన్ని ఆరబెట్టి మనం ఇదంతా చేసేటప్పటికి ఇంకా 4, 5 రోజులు టైం పడతది. ఈలోపు ఏ వర్షమన్నా వచ్చిందంటే చేతికొచ్చింది ఈ ఈ కాస్త పంట కూడా పాడైపోతదమ్మా" అని చెప్పంటే, అప్పుడు నాకనిపించింది నిజమే కదా అని చెప్పి. లేదు అంటే గనక వాళ్ళు నీట్‌గా ధాన్యాన్ని ఆరబెట్టి అంతా చేస్తే వాళ్ళకి ఇంకో రూ. 10 ఎగస్ట్రా వస్తాయి. కానీ ఈ వర్షాల వల్ల ఏమవుతదంటే అంటే వర్షాలు రాకూడదా అండి? చేయకూడదా అంటే కాదండి. అంటే సీజన్ గాని సీజన్ టైంలో పాపం ఈ రైతులందరూ ఈ ధాన్యాలవి వేసుకునే టైంలో ఈ వర్షాలు పడి, ఈ కోతలు కోసే టైంలో ఈ వర్షాలొచ్చి చెడగొట్టేస్తుంటది. నోటికాడ అన్నం ఇట్లా గెంటేస్తే ఎలా ఉంటుంది చెప్పండి అసల? అలాంటిది వీళ్ళు 6 నెలలు, 7 నెలలు కష్టపడిన కష్టమంతా ఆ ధాన్యం చూసి ఆ డబ్బులొచ్చినప్పుడే కదా! ఆ ధాన్యం చూసి నేనింత పండించాను అని గర్వపడే టయానికి ఇలాగేదో గెద్దొచ్చి కోడిపిల్లని ఎత్తుకుపోయినట్టు ఆ వర్షం వచ్చి, ఆ ధాన్యం అంతా పాడైపోతే ఎలా ఉంటుంది? నిజంగా అండి. అంటే నేనది చూసాను. ఆ పెయిన్ ఫేస్ చేశాను గాబట్టే చెప్తున్నాను. అంటే నీకెలా తెలుసు మీరేమైనా పంటేసా మేబీ అంటే నేను చెప్తున్నాను గదండీ! నేనిప్పుడు చెప్పలేను గానీ ఒక టైం వస్తుంది. అప్పుడు ఖచ్చితంగా చెప్తాను నేను దీని గురించి. నేనెందుకంత పెయిన్ ఫీల్ అవుతున్నాను అనేది. నిజంగా చాలా పెయిన్ అనిపించింది నాకు. ఆ టైంలో చూసినప్పుడు చాలా అంటే చాలా పెయిన్ అనిపించింది. అంటే నాకు తెలిసిన కొంతమంది మేముండే ప్లేస్‌లో అంటే అమ్మమ్మ వాళ్ళు కూడా నేనుండే ప్లేస్‌లో వాళ్ళయి తడిచిపోయినాయని తాతయ్య వాళ్ళు అంటున్నప్పుడు, అబ్బా! కదా! అందుకేనమ్మా నేను ఇచ్చేసాను అన్నప్పుడు నాకు నిజంగా చాలా బాధ అనిపించింది. ఇక్కడేంటంటే ఆ మిషన్ ఏదైతే కోస్తుందో ఇది ఈ ట్రాక్టర్‌లోకి ఎత్తుతుంది. లోడ్స్ అన్నీ తీసి రోడ్డు మీద వేస్తారనమాట. కుప్ప, కల్లం అవన్నీ అంటారు సంథింగు. ఆ నేమ్స్ దేనికి దేనికి నాకు లింక్ తెలీదు కాబట్టి నేను చెప్తున్నాను. అవి నాకు తెలిసినవి. కుప్ప అంటారు, కల్లం పోసారు అంటారు. అంటే ధాన్యం ఎగరబోత అంటారు గదా! ఇలా నా చిన్నప్పుడు చూసేదాన్ని. ఇలా నాకు భలే అనిపించేది. ఇలా గాలేస్తే ఇలా ఎగరేస్తే అటు ఇటు వస్తూ ఉంటుంది. ఆహ్, అప్పుడు తెలీదు. అదేదో సరదా అని గట్టా అనిపించింది. ఇప్పుడు మనకి ఇవన్నీ చూస్తున్నప్పుడు చాలా బాధ అనిపిస్తూ ఉంటుంది. నాకైతే నిజంగా సీరియస్‌లీ ఒక రైతు ఇంత బాధపడతారా? పంట చేతికొచ్చే టైంలో పాడైపోతే ఇంత బాధపడతారా అనిపిస్తుందండి నిజంగా. మేబీ దాన్ని ఫేస్ చేయడం, ఆ పెయిన్ ఫీల్ అవ్వడం వల్లనేమో తెలీదు గానీ, నాకు చాలా బాధ అనిపించిందనమాట. ఆ రోజు గూడా చాలా కుప్పలు తడిచిపోతే నాకు భలే కళ్ళంట నీళ్ళు కూడా వచ్చేసాయి. ఎందుకంటే, ఒక టైంలో నేను దాన్ని చూసాను. అది ఫేస్ చేశాను. అంటే అది ధాన్యం కావచ్చు, వేరే పంట ఏదైనా గానివ్వచ్చు. అది నేను చూసాను కాబట్టి నాకు ఆ పెయిన్ అనేది నాకు తెలుస్తుందనమాట. అంటే నార్మల్‌గా అంటారు, రైతులు అంతే ఆళ్ళు కష్టపడుతున్నారు. వస్తాయి. ప్రాఫిట్స్ వస్తాయి. డబ్బులొస్తాయి. అది ఇది అంటారు గానండి. ఏమీ రాదండి. మేబీ నాకు తెలిసి అది 3 ఎకరాలు, 4 ఎకరాలు పండిస్తే ఎన్నొస్తాయో తెలీదు. అసలు పెట్టుబడి వస్తుందో రాదో కూడా తెలీదండి ఒక్కొక్కసారి. ఒక్కొక్కసారి కరెక్ట్‌గా అలా పెట్టుబడి వస్తుంది. మరి వాళ్ళు ఇన్నాళ్ళ నుంచి కష్టపడిన కూలి, వాళ్ళు అప్పు చేసి తినింది అదంతా ఎవరిస్తారు? దాని మీదే రావాలి. కానీ రాదు. ఎప్పుడో 5 సంవత్సరాలకో, 6 సంవత్సరాలకో ఒక పంట తగులుతుందనమాట. ఇంకా ఈవినింగ్ అయిపోయింది. నేను రిటర్న్ వచ్చేసాననమాట. నెక్స్ట్ డే వెళ్దాము అని చెప్పి అన్నారు. అయితే నేను ఆ ట్రాక్టర్ అది ఎక్కుదాము అదంతా అనుకున్నాను. ఇక్కడ మా పిల్లలు అడుగుతున్నారు, "ఎక్కడికెళ్ళావు మమ్మీ చాలా సేపు అయిపోయింది" అని చెప్పనమాట. ఇంకా ఈవినింగ్ టైం సరదాగా స్నాక్స్ కోసం అని చెప్పి బయటకొచ్చాము. ఇదొచ్చేసి కట్టవరపాలెం తర్వాత నడిపూడ్ అని ఉంటుంది. అక్కడ మేబీ సోమవారం అనుకుంటా అండి మార్కెటేస్తారు. భలే ఉంటుంది జిలాబీ హల్వా చాలా బావుంటుంది వీళ్ళ దగ్గర. అంటే బజ్జీ అది తింటున్నాను. వాళ్ళలా చూస్తున్నారు. అదేం కాదో రకంగా ఏంటి వీడియో తీస్తున్నాను అనుకుంటున్నారో ఏమో తెలీదు. అందుకని నేను వీడియో ఫుల్‌గా క్యాప్చర్ చేయలేకపోయాను. తర్వాత నేను జస్ట్ వీడియో క్లిప్ తీసుకుంటున్నాను ఏమీ కాదులెండి అని చెప్పి చెప్పాననమాట. ఇదొచ్చేసి నెక్స్ట్ డే ఏమో కొంచెం ప్రాపర్‌గా పల్లెటూరు అమ్మాయి అదే ఏమంటారు చేలో పని చేసే అమ్మాయిలా వెళ్దాం అన్నట్టుగా శారీ కట్టుకొని బయలుదేరాను గానీ, మన వల్ల కాలేదండి. సీరియస్‌లీ ఆ ముందు రోజు కోసిన దానికి నడుం పెయిన్ వచ్చేసింది. అండ్ హ్యాండ్స్ అంతా కూడా
గలీజ్ అంటే చిరిగిపోయినాయి అనమాట అండి. చెప్తే నమ్మరు. హ్యాండ్స్ అసలు పాడైపోయినాయి. అవి ఒక 15 డేస్ వరకు రికవర్ అవ్వలేదనమాట చెప్పాలంటే. అయినా గూడా నేను మళ్ళీ నెక్స్ట్ డే వెళ్ళాను. ఇక్కడ మా వాడు నేను నిన్న స్లిప్పర్స్ వదిలేస్తే పాపం అయి తీసుకొచ్చి ఇస్తున్నాడనమాట. ఎందుకంటే ఆ చేలో నేను నిజంగా నడవలేను యాక్చువల్‌గా. చేలోకి చెప్పులు వేసుకొని వెళ్ళకూడదు గదా! కానీ నేను అలవాటు లేక కాళ్ళు నొప్పులొచ్చేసింది. ఆ ముందు రోజున కొంచెం చేసిన 10, 15 నిమిషాల పనైనా ఏదో చేసినా గూడా అది మనకు అలవాటు లేనప్పుడు ఇదిగానే ఉంటుంది. కానీ వాళ్ళు నన్ను మెచ్చుకున్నారనమాట. చాలా హ్యాపీ అది. ఎందుకంటే "నువ్వు గూడా బాగా కోసావు, నువ్వు గూడా బాగా కోసావు" అని. తాతయ్య మటికి ఏదో పందిని కోసినట్టు, గేదెని కోసినట్టు సారీ అలా అనకూడదు. అంటే ఏదో ఒకటి కోస్తున్నట్టు కోస్తున్నావు నువ్వు అని చెప్పి అంటున్నారనమాట. అంటే ఆయన అలా వచ్చింది అంటే అది నాకు కొయ్యడం రాదు. ఏదో ఊరికే అలా కోస్తున్నాను. యాక్చువల్‌గా అలా కొయ్యడం కూడా చాలా గ్రేట్ అనిపించింది నాకైతే. ఎందుకంటే దాని గ్రిప్ తెలీదు నాకు. అండ్ అది ఎలా పట్టుకోవాలో తెలీదు. అదేదైతే వరి దుప్పుందో ఆ దుప్పు ఎలా పట్టుకోవాలో తెలీదు. ఎటువైపు పట్టుకున్నా గీసేస్తుంది. ఇది చేతులు ఇదైపోతున్నాయి. ఆడు చూపిస్తున్నాడు ఇలా కొయ్యాలక్క, ఇలా కొయ్యాలక్క అని చెప్పి ముఖేష్ గాడు చూపిస్తున్నాడనమాట నాకు. అయినా ఎంత చూపించినా ఏం చేసినా మనకు అలవాటు లేని పని మనకంత ఫుల్‌గా రాదు కదా! సరే వీడు బాగా కోస్తున్నాడని చెప్పి నేను వీడియోనైతే క్యాప్చర్ చేశాను. మేబీ వీడియో చూసి నన్ను తిడతాడేమో. ఎందుకంటే అక్క నన్ను క్యాప్చర్ చేయొద్దు వీడియోలో అని చెప్పి 3 డేస్ నుంచి చెప్తున్నాడు గానీ, ఏం కాదులే అని చెప్పి పెట్టేశాను. లైట్ తీసుకున్నాను. ఇప్పుడు ఆ వీడియో చూసిన తర్వాత తిడితే మటికి ఊరికే పెట్టాను లేరా సరదాగా అని చెప్పి చెప్తాననమాట. అయితే ఇక్కడ నేను మళ్ళీ కోస్తున్నాననమాట నెక్స్ట్ డే. అండ్ ఆ నెక్స్ట్ డే ఎందుకెళ్ళానంటే ఊరికే అని కాదండి. రీల్స్ అవి తీసుకుందాం తాతయ్య అన్నారు. మంచిగా డ్రెస్ అది వేసుకునిరా నేను వీడియో క్యాప్చర్ చేసుకుంటా అంటున్నావు కదా అన్నట్టుగా. అంటే నిన్నైతే అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా వెళ్ళాను ముందు రోజు. ఈరోజైతే పాపం వాళ్ళు పిలవలేదు. ఎందుకంటే ఇదంతా చేతులవి కోసుకుపోయినాయి. పులపురం వచ్చేసుంటుంది. దానికి టాబ్లెట్ ఏసుకుంటేనే గానీ లెగదు మాధురి అని చెప్పి అనుకున్నారు. కానీ అదేమీ లేదండి. మనకి ఇంట్లో పనులు చేసుకోవడం అలవాటే. మరీ ఏదో మనం పొలాలెళ్ళి అవి వెళ్ళి పనులు చేయలేము గానీ నార్మల్‌గా అయితే కొంచెం మనకి పర్వాలేదు. కానీ ఆహ్, తాతయ్య వాళ్ళ అమ్మాయి మటికి కోత కోస్తుంటే నెక్స్ట్ లెవెల్ అనిపించింది. చిన్న చిన్న పిల్లైనా గూడా దాని గట్స్‌కి, దాని పనితీరుకి హ్యాట్స్ ఆఫ్ అని అనిపించింది. ఇక్కడ వీడితో నేను సరదాగా ముచ్చట్లు పెట్టాను. అండ్ మావయ్య గూడా వచ్చారనమాట. "నువ్వు కూర్చో నీకు అవసరం లేదులే. ఆ తెల్లతోలు కాస్త నల్లగా అయిపోతుందని" చెప్పి మా మావయ్య వెనకాల నుంచి వెటకారం ఆడుతున్నారనమాట యాక్చువల్‌గా చెప్పాలంటే. ఇప్పుడు నేను ఏదైతే కోత కోసానో అండి ఆ పొలం ఒకప్పుడు అని అయితే చెప్పుకోవచ్చు. అంటే సంవత్సరం క్రితం మాది, మావయ్య ఆళ్ళది. ఇప్పుడు కొన్ని రీజన్స్ వల్ల మేము ఇచ్చేసాము. ఆ ఫీలింగ్ అనేది ఉంటుంది గదా! ఎప్పుడెళ్ళినా ఆ పొలంలోకి వెళ్ళడము, అక్కడ గోరింటాకు, మామిడికాయలు ఆ సీజను అంటే సమ్మర్‌లో ఆ మామిడి చెట్టుకొచ్చిన పచ్చడి పట్టుకునేవాళ్ళము, మామిడికాయలు తినేవాళ్ళము. చిన్నప్పుడు మెమోరీస్ అయితే చాలా ఉన్నాయండి నాకు ఆ చేలోను. అండ్ బాధ అనిపించింది. చాలా బాధ అనిపించింది. ఇప్పుడు అది మాది కాదు గదా అనిపించింది. అంటే ఒకటి అది మనది అనే ఫీలింగ్‌కిని ఇప్పుడు అది మాది కాదు అనే ఫీలింగ్‌కి ఫీల్ అవ్వాలని అవ్వలేము. అది మాది అంటే అది ఒకప్పుడు అంటే ఇప్పుడు మాది అన్నా గూడా ఏంది మీది అని అంటారు. అది మనది అనుకుని ప్రౌడ్‌గా ఫీల్ అవ్వలేము ఇప్పుడు. అదొకటి నాకు కొంచెం బాధ చాలా కొంచెం కాదు చాలా బాధ అనిపించింది. ఆ మామిడి చెట్టు చూసినా, గోరింటాకు అదంతా చూసినా. మా అమ్మమ్మ అక్కడి నుంచి మాకు గోరింటాకు అది కోసుకొచ్చి గోరింటాకు పెట్టేది చిన్నప్పుడు. మామిడికాయలు కోసుకొచ్చి జ్యూస్ తీసేది. అండ్ మామిడికాయ పచ్చడి అది ఊరగాయ పచ్చడి అంతా పట్టేది. ఆ మెమోరీస్ అన్నీ బాగా మిస్ అవుతున్నానని కూడా చెప్పొచ్చు. యాక్చువల్‌గా ఈ వీడియో వాయిస్ ఓవర్ ఇస్తున్నప్పుడు కూడా నాకు చాలా బాధేసిందనమాట. ఇక్కడ ఇంకా మిషన్ అయితే కోస్తుంది. ఆ మిషన్‌ని సరే ఎలా కోస్తుంది ఏంటన్నది నేను చిన్న వీడియో క్యాప్చర్ చేశాను. యాక్చువల్‌గా నేను ఆ మిషను పక్క నుండి వీడియో అది తీసుకుందాము అనుకున్నాను. ఇంక నాకు కుదరలేదు. ఇంక నేను వెళ్ళే టయానికి ఇంకా మిషన్‌కి వర్క్ అయిపోయింది. అండ్ ఎండ కూడా విపరీతంగా వస్తుంది. ఇంకా మావయ్య అదే అన్నారు, "నడిచేయి ఇంక వద్దు. అక్కడుంటే నీకు ఆహ్, హెల్త్ అది ఎందుకు ఎండలో నీకు హెల్త్ బాగోదు మళ్ళీని." ఎందుకంటే గాల్పులండి. ఆ టైంలో ఫుల్‌గా గాల్పులు అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర, అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర దాని గురించనమాట. ఇంక మేము రిటర్న్ అయితే ఇంక నేను వెళ్ళిపోతున్నాననమాట. ఇది ఫ్రెండ్స్ మనం చాలా ఈజీగా తీసుకుంటాము. ఏంటిలే పొలం ఊడ్చడం రైతులు అది ఇది అని చెప్పి. కానీ చాలా కష్టం ఉంటుందండి వాళ్ళకి. చాలా అంటే చాలా కష్టం ఉంటుంది.
పగలు, రేత్రి, మధ్యాహ్నం అదేమీ ఉండదు. ఎప్పుడు పడితే అప్పుడు ఆ పొలం వెళ్ళాలి, ఆ నీళ్ళు పట్టుకోవాలి, అవంతా చేయాలి. చాలా అంటే చాలా కష్టం ఉంటుంది. అది బికాజ్ చెప్పినా అర్థమవుతదో అర్థం కాదో నాకు తెలీదు గానీ, అది ఫేస్ చేసే వాళ్ళకి ఆ పెయిన్ గానీ ఏమైనా తెలుస్తుందనేదైతే నేను పర్సనల్‌గా ఆ పెయిన్ అనేది ఫీల్ అయ్యాను కాబట్టి నాకు బాగా తెలుస్తుంది. ఎంత బావుందో చూసారా? ఈ అన్నాన్ని తినాలంటే ఎంత అదృష్టం ఉండాలండి. మనం ఎంత అదృష్టం చేసుకుంటేనే వాళ్ళు పండించే పంట 3 పూట్ల ప్రశాంతంగా ఎటువంటి లోటు లేకుండా తింటున్నాం. ఈ అన్నం కూడా దొరకని వాళ్ళు చాలా అంటే చాలామంది ఉన్నారు. చాలామంది అన్నాన్ని గట్టా వేస్ట్ చేస్తూ ఉంటారు. లేకపోతే విలువ ఇవ్వకుండా మాట్లాడుతూ ఉంటారు. ప్లీజ్ దయచేసి అలా విలువ ఇవ్వకుండా మాట్లాడేయకండి. అదొక్కటే నా సైడ్ నుంచి రిక్వెస్ట్ అనమాట. ఇది ఫ్రెండ్స్ వీడియో మీకు ఎట్లా అనిపించింది? నేనేమన్నా తప్పుగా మాట్లాడుంటే క్షమించండి. నాకు అంత దాని గురించి అయితే తెలీదు. నేను తెలుసుకుని ఆ పెయిన్ చూస్తున్నాను కాబట్టి నేను మాట్లాడుతున్నాను తప్ప, ఏమైనా తప్పుగా గానీ ఏదైనా మాట్లాడుంటే ఖచ్చితంగా క్షమించండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ ఆన్‌లో పెట్టుకుంటే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఎప్పుడు కూడా నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీరు చూడొచ్చనమాట అందరికంటే ముందు. ఓకే ఫ్రెండ్స్, బాయ్. కీప్ స్మైలింగ్. సారీ ఒకటి చెప్పలేదు కదా! ఈ తోట వచ్చేసి వెంకటేశ్వర్లు అని చెప్పి కట్టవరపాలో తాతయ్య వాళ్ళదనమాట. నాకు తాతయ్య అవుతారు.